హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు వచ్చేసి ఒక సూపర్ వీడియో అండి. చాలా మంచి యూస్ఫుల్ వీడియో. అందరికీ కూడా దీని మీద చాలా డౌట్స్ ఉంటాయి అందరికీ. చాక్లెట్స్ మీద ఏంటంటే అసలు చాక్లెట్స్ తినొచ్చా లేదా, ఇవి హెల్త్కి మంచిదేనా, ఇలాంటివన్నీ చాలా చాలా ఉంటాయి డౌట్స్. మనం పిల్లలు తింటుంటే కూడా ఆపేస్తూ ఉంటాం కదా, ఇవి మంచిది కాదు తినకూడదు అనేసి, పళ్ళు పుచ్చిపోతాయి అలా ఇలా అనేసి మనకి చాలా భయపడుతూ ఉంటాము పేరెంట్స్ అనేవాళ్ళు ఇంట్లో. వీటన్నిటికి కూడా మీకైతే ఒక క్లారిఫై వచ్చేస్తుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా యూస్గా ఉంటుంది మీ అందరికీ కూడా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే మనము ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనకి చాక్లెట్స్ అనేవి 3 రకాలు ఉంటాయండి. ఒకటి డార్క్ చాక్లెట్, 2 మిల్క్ చాక్లెట్, 3 వైట్ చాక్లెట్. ఈ 3 ఉంటాయండి మనకి. ఈ 3 మిక్సింగ్ చేసి మనకి మార్కెట్లో అయితే మనకి దొరుకుతూ ఉంటాయి చాక్లెట్స్ అనేవి. ఈ 3 మిక్స్ చేసినవి కానీ ఈ 3 కానీ మనకి మంచిది కాదండి, నిజమే హెల్త్కి అయితే. కానీ ఈ 3 డార్క్ చాక్లెట్ ఉంది కదండి, అదైతే మాత్రం మనకి హెల్త్కి చాలా మంచిదని, చాలా ఉపయోగాలు ఉన్నాయనేసి మనకైతే చెప్తూ ఉంటారు. అలాగే చాలా రీసెర్చ్లో కూడా ఇవన్నీ ప్రూవ్ అయ్యాయండి. డార్క్ చాక్లెట్ అనేది డైలీ రొటీన్లో తీసుకోవచ్చు, డైలీ తినొచ్చు, చాలా యూజెస్ కూడా ఉన్నాయి డార్క్ చాక్లెట్ తినడం వల్ల అనేసి. ఇదైతే మీకైతే చాలా సర్ప్రైజ్గా ఉంది కదా, చాక్లెట్స్ వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయా అని తెలిస్తే. కానీ చాలా ఉన్నాయండి, అవన్నీ కూడా వీడియో వెళ్ళే కొద్దీ మనం చూద్దాము, అన్నీ నేను చెప్తాను మీకు. ఇలాగా మనకి మార్కెట్లో 3 రకాల చాక్లెట్స్ దొరుకుతుంటాయి కదండి. ఇది వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్. ఈ 3 కూడా, ఈ 3లో మనకి ఇంపార్టెంట్ తినేది ఈ డార్క్ చాక్లెట్ అండి. ఇది చాలా యూజ్ ఉంటుంది మనకి, చాలా హెల్త్ పరంగా కూడా చాలా యూజెస్ ఉంటాయి ఈ డార్క్ చాక్లెట్ వల్ల మనకి. సో అవన్నీ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ డార్క్ కాంపౌండ్ అంటున్నాం కదండి, వీటిలో కూడా పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఈ డార్క్ చాక్లెట్ అనేది డైరెక్ట్గా కోకో ప్లాంట్ నుంచి తీస్తారండి. ఇదంతా కోకో పౌడర్ రూపం నుంచి తీసి ఇలాగ చాక్లెట్ మనకి మేకింగ్ చేస్తారు. దానివల్ల ఇది మొత్తం ప్లాంట్ నుంచి వస్తుంది కాబట్టి మనకైతే చాలా యూజెస్ ఉంటాయండి దీనివల్ల. అదే మిల్క్ కాంపౌండ్ వీటిలో అంటే మనకి మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి, అవన్నీ మనకి పర్సెంటేజ్ కలుపుతారు. సో దానివల్ల అయితే మనకి ఎటువంటి యూజ్ ఉండదు, యూజ్ కాదు కదా, దానివల్ల మనకి బ్యాడ్ ఎఫెక్ట్సే వస్తాయి. ఆ డార్క్ చాక్లెట్లో కోకో పర్సెంట్ అనేది 70% పైన ఉండాలండి. 70 బిలో ఉంది అంటే మనకి దాన్ని లైట్ చాక్లెట్ అంటారు, డార్క్ చాక్లెట్ అనేసి పిలవరండి. ఈ 70 పైన ఉండేదాన్నే మనం యూజ్ చేసుకోవాలి, అప్పుడే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి వస్తాయి. మనం డైలీ రొటీన్లో కూడా 20 గ్రామ్స్ నుంచి 30 గ్రామ్స్ వరకు మనము ఈ చాక్లెట్స్ అనేవి తినొచ్చు. అంటే ఒక 3 చాక్లెట్స్, 10 గ్రామ్స్ చాక్లెట్స్ 3 వరకు మనము డైలీ తినొచ్చు అంట. ఇది వింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది కదా, చాక్లెట్స్ ఇష్టం ఉండే వాళ్ళకి ఇది వింటే చాలా హ్యాపీగా అవుతారు. ఎందుకంటే చాక్లెట్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసిందే నాకు ఇష్టం కాబట్టి నేను స్టార్ట్ చేశాను. అలాగా నాకు చాలా ఈ చాక్లెట్ మేకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. చాక్లెట్స్ తినకూడదు అనుకుంటారు, కానీ ఇన్ని యూజెస్ ఉన్నాయి అంటే మాత్రం మీరు అసలు నిజంగా నమ్మరండి ఈ చాక్లెట్ వల్ల. కానీ ఎప్పుడైనా సరే మనం తినేది తక్కువ మోతాదులో తినాలి. ఎంత మంచి వస్తువు అయినా సరే అతిగా తిన్నామంటే అది మనకి విషంగా మారే అవకాశం ఉంటుంది. నేనైతే డైలీ తినమని అయితే చెప్పను, కానీ డే బై డే అలాగా తినొచ్చు మీరు చాక్లెట్, నో ప్రాబ్లం అండి. కానీ ఈ డార్క్ చాక్లెట్ మీరు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో కానీ తింటే చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి మీకు. ఈ డార్క్ చాక్లెట్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చూడండి, తినండి ఒక్కసారి. మీరు ఈ టేస్ట్కి కానీ అలవాటు పడ్డారు అంటే మాత్రం బయట ఏ చాక్లెట్ తిన్నా కానీ మీకు అస్సలు నచ్చదండి. నేను చూస్తూ ఉంటాను కదా, బయట వెళ్ళినప్పుడు ఏదైనా చాక్లెట్ తీసుకున్నానంటే నాకు అసలు నేను అనుకుంటూ ఉంటాను, నేను ప్రిపేర్ చేసే చాక్లెట్ చాలా టేస్టీగా ఉంది దీనికంటే కూడా అనేసి. అంత టేస్టీగా ఉంటాయండి చాక్లెట్స్ అయితే మాత్రము. ఫస్ట్ మనకి ఈ చాక్లెట్ అనేది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మన బాడీలో ఉండే చెడు కొవ్వు అంటండి. దీన్ని అయితే మనకి రిమూవ్ అవ్వడానికి చాలా ఈజీగా అయితే ఈ చాక్లెట్స్ అనేవి యూజ్ అవుతాయంటండి. డైలీ రొటీన్లో మనం చాక్లెట్ అనేది డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా మనకి చాలా త్వరగా రిమూవ్ అయితే అవుతుంది అంట. నెక్స్ట్ వచ్చేసి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఇది తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా మనకి తగ్గుతుందంట. అలాగే కాన్స్టిపేషన్ ఉంటుంది కదండి,
మలబద్ధకం అనేది, ఇది కూడా ఇలాగే ఎవరికైనా ఉంది, ఈ సమస్యతో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుందంటండి. ఈ చాక్లెట్ అనేది డైలీ తినడం వల్ల ఇంట్లో హై ఫైబర్ ఉంటుందండి. దానివల్ల మనకి డైజెషన్ కానీ అలాగే కాన్స్టిపేషన్ కానీ ఈ రెండింటికి కూడా మనకి చాలా సూపర్గా వర్క్ అవుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీంట్లో చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే స్కిన్ హీలింగ్ ప్రాసెస్ కూడా చాలా త్వరగా జరుగుతుందంటండి. ఏమన్నా మనకి స్కిన్ పరంగా ఏదన్నా కానీ డ్యామేజ్ లాంటివి కానీ ఉంటే ఈ చాక్లెట్స్ తినే వాళ్ళలో ఈ హీలింగ్ అనేది చాలా త్వరగా అవుతుందంట. అలాగే స్కిన్ బ్రైటన్ అవుతుంది. అలాగే స్కిన్ కూడా మనకి చాలా మెరుస్తూ చాలా బాగుంటుందంట. హార్ట్ డిసీజ్ కూడా రాకుండా ఇది చేస్తుందంట. అలాగే హార్ట్ డిసీజ్ లాంటివి ఉండే వాళ్ళు కూడా డైలీ రొటీన్లో ఇది కొంచెం తీసుకోవడం వల్ల మనకి ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గి కొంచెం క్యూర్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుందంట. అలాగే ఈ చాక్లెట్స్లో అసలు కొవ్వు ఉండదు. అలాగే దీంట్లో రిచ్ ఫైబర్ ఉంటుంది. అలాగే జింక్ ఉంటుంది. అలాగే మెగ్నీషియం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయంట. చాలా మనకి యూజ్ అయ్యేవి ఉంటాయి అన్నీ కూడా హెల్త్కి. అలాగే మైగ్రేన్ సమస్య ఉంటుంది కదా, ఎవరికైనా మైగ్రేన్ లాంటిది ఉన్న వాళ్ళు కూడా ఇది తినడం వల్ల ఆ మైగ్రేన్ అనేది కూడా మనకి రాకుండా కొంచెం హెల్ప్ అవుతుందంట. దేనివల్ల ఇంట్లో మెగ్నీషియం ఉంటుంది కదా, ఆ మెగ్నీషియం వల్ల మనకి రిచ్ మెగ్నీషియం తీసుకుంటే మనకి ఈ హెడేక్ అనేది కొంచెం తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ డయాబెటీస్ ఇవి ఉంటాయి కదండి, ఇవి ఉన్న వాళ్ళు అసలు తీపి తినకూడదు అనేసి చాలా భయపడుతూ ఉంటారు. కానీ చాలా మందికి చాలా స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కూడా మనకి ఈ డార్క్ చాక్లెట్ అనేది తినడం వల్ల నష్టమేం ఉండదండి. అలాగే బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా దీనివల్ల కరుగుతుందంట. భోజనం తిన్న తర్వాత చాలా మందికి స్వీట్ తినాలనే క్రేవింగ్స్ చాలా ఉంటాయండి. భోజనం తర్వాత డార్క్ చాక్లెట్ ఒకటి కానీ తీసుకుంటే వాళ్ళు బరువు కూడా పెరగరు. అలాగే స్కిన్ బ్రైటన్ కూడా అవుతుంది. తినమన్నారు కదా అనేసి ఎక్కువ మోతాదులో తింటే మాత్రం అవి క్యాలరీస్గా మారి అనుకున్న దానికంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయండి. ఏదైనా తినేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని అయితే తినాలి. అలాగే ఈ చాక్లెట్ తీసుకోవడం వల్ల మెమొరీ పవర్ కూడా మనకి పెరుగుతుందంటండి. కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఏంటంటే ఒక చాక్లెట్ తింటే ఒక 4 hours వరకు కూడా మనకి బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అనేసి. కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నిజంగానే మనం ఒక చాక్లెట్ తిన్నామంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి. మనకి మైండ్ అంతా కూడా రిఫ్రెష్గా అనిపిస్తుంది. ఏమైనా డల్గా అనిపించినా కానీ మనకి మూడ్ సరిగా లేనప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఒక చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తిన్నామంటే మనకి చాలా చేంజ్ కనిపిస్తుందండి. మనకి బాడీలో మతి మరుపు లాంటివి ఉంటాయి కదండి, మతి మరుపు లాంటివి కూడా ఈ డార్క్ చాక్లెట్స్ తింటే తగ్గుతాయి అనేసి ప్రూవ్ అయిందంట. కిడ్స్కి అయితే అస్సలు మనం చాక్లెట్స్ పెట్టమండి. తింటుంటే భయపడుతూ ఉంటాం కదా, కానీ కిడ్స్ కూడా ఈ డార్క్ చాక్లెట్స్ తినొచ్చండి. వాళ్ళకి ఇది పెట్టడం వల్ల కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే వాళ్ళకి మైండ్ పవర్ అనేది పెరుగుతుందంట. వాళ్ళకి కొంచెం జ్ఞాపక శక్తి లాంటివి కొంచెం పెరిగి వాళ్ళు తెలివితేటలుగా ఎక్కువగా ఉంటాయంట పిల్లలకి కూడా. ఇంకేం చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది కదా ఈ వీడియో చూస్తుంటే. మీరు ట్రై చేయండి. అలాగే డార్క్ చాక్లెట్స్ ఇది ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. అలాగే డార్క్ చాక్లెట్ ఎలా చేసుకోవాలో ఇంట్లో ఈజీగా కూడా రెసిపీ కూడా నేను పోస్ట్ చేశాను నిన్న. దాన్ని కూడా చూసి మీరు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసి ఎలా చేయాలో చూసుకొని మీరైతే ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.